డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేద్దాం. మోదీ గారు బికనేర్ వెళ్ళారు. అక్కడ ఆయన ఇస్తున్న స్పీచ్ లో ఒక 3 నిమిషాలు నాకు పర్సనల్ గా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ప్రపంచంలోని ఏ పవర్ గానీ ఏ శక్తి గానీ ఇండియా సంకల్పాన్ని ఆపలేదు. పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాన్ని లేపేసే సంకల్పాన్ని एकजुट होकर संकल्प लिया था कि आतंकवादियों को मिट्टी में मिला देंगे. ఇండియాకి పాకిస్తాన్కి అక్రాస్ ద టేబుల్ ఏదైనా డిస్కషన్ జరిగితే అది ఎటువంటి ట్రేడ్ల మీద టాక్ల మీద నడవదు. నేను పాకిస్తాన్తో మాట్లాడితే, భారతదేశం పాకిస్తాన్తో మాట్లాడితే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మీదనే ఉంటది. ఇది భారతదేశపు ఇంటర్నల్ మ్యాటర్. ఇది బయట నుంచి ఎవరు వచ్చి తలదోచుకోలేదు. ఇది ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారో మనం మాట్లాడదాం. ఆయనతో పాటు జయశంకర్ గారు అన్న మాట ఒకటి, యుఎస్ యునైటెడ్ స్టేట్స్ లో ఉంది కదా అని ఆయన వెటకారంగా అన్న మాట ఇవాళ సోషల్ మీడియా అంతా చక్కర్లు కొడుతుంది. బట్ మోదీ గారు ఇక్కడ చేసిన ఇంకొన్ని స్టేట్మెంట్స్ ని అపోజిషన్ ఖండిస్తుంది. రాహుల్ గాంధీ గారు, leader of the opposition, Rahul Gandhi has taken a jibe at Prime Minister Modi, questioning why does his blood only boil when the cameras are on. ఆయన ఏమంటున్నారు చెప్పే ముందు, మోదీ గారు భరతమాత సేవకుడిలా చెప్తున్నాను, నా మైండ్ ఎప్పుడు చాలా కామ్ గా కూల్ గా ఉంటది కానీ నా రక్తం వేడిగా ఉంటది. ఇన్ఫాక్ట్ నా ఒంట్లో ప్రవహిస్తుంది మరుగుతున్న రక్తం కాదు. సింధూర్ మే 22 వాళ్ళు మనకు చేసిన దుర్మార్గానికి దారుణానికి 22 నిమిషాల్లో సమాధానం చెప్పాం. इस तारीख के हमले के जवाब में हमने 22 मिनट में आतंकियों के 9 सबसे बड़े ठिकाने तबाह कर दिए. అంతేకాదు, ఒక బుల్లెట్ రూపంలో, ఒక మిజైల్ రూపంలో సింధూర్ వస్తే దాని ఫలితం ఎలా ఉంటుంది వాళ్ళ పాకిస్తాన్ చూసింది. దీనికి రాహుల్ గాంధీ గారు ఒకటే మాట అంటున్నారు, కాయిన్ కి 2 సైడ్స్ మీ ముందు ఉంచడం నా బాధ్యత. రాహుల్ గాంధీ గారు సింపుల్ గా ఇదే పవర్ ఇదే పొగరు ట్రంప్ అనే వ్యక్తి ముందు ఎందుకు లేదు? మీరు మైక్ ఉంటే అగ్రెసివ్ గా మాట్లాడుతున్నారు కానీ మైక్ లేనప్పుడు ఆయన భయపడినప్పుడు ఎందుకు భయపడుతున్నారు? ప్రెషర్స్ కి ఎందుకు లొంగిపోతున్నారు? పాకిస్తాన్ తో ధీటుగా మీరు ఎందుకు బిహేవ్ చేయట్లేదు అనే క్వశ్చన్స్ రాహుల్ గాంధీ గారు వేశారు. ఇవాళ గవర్నింగ్ పార్టీ ఈ మాటలు పడ్డానికి, ఆల్మోస్ట్ గెలిచేసిన కాంబాట్ లాస్ట్ మినిట్ లో ఈ కాంబాట్ నాపడానికి ఉన్న కారణం ఏంటో మన అందరికీ తెలుసు, దట్ ఈస్ యుఎస్ఏ. ఇవాళ ఇండియా వెస్ట్ నుంచి మనకు వస్తున్న ప్రెషర్ ని ఎలా తట్టుకుంటుందో, అట్ ద సేమ్ టైం ఎలా రిటాలియేట్ అవుతుందో మనం చాలా క్రిస్ప్ గా మాట్లాడుకుందాం. ముఖ్యంగా జయశంకర్ గారి ఇంటర్వ్యూస్ ని ఫోర్ ఫ్రంట్ లో పెట్టి మీకు వివరిస్తాం. ఆయనే కదా మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్. ఇక్కడ ఆయన తీసుకున్న స్టాండ్ చాలా ఇంపార్టెంట్ అండ్ మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ నా సైడ్ నుంచి మీకు రోజు కూడా వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. లోకల్ గా మనకు జరుగుతున్న ఇష్యూస్ నుంచి ఇంటర్నేషనల్ ఇష్యూస్ వరకు ఒక 10 నిమిషాల్లో అందరికీ అర్థమయ్యే వీడియోలో చేసి మీ ముందు పెట్టేస్తాం. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. అండ్ డైలీ చూసే వాళ్ళు ఎవరున్నా ఈ ఛానల్ ని సపోర్ట్ చేయాలని మీరు అనుకున్నా, కొత్త వాళ్ళకి దీన్ని ఇంకా రీచ్ చేయాలని మీరు అనుకున్నా, ఆ లైక్ బటన్ మీరు నొక్కేసేయండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. డన్ డన్ డన్. జయశంకర్ గారి ఇంటర్వ్యూస్ లో కాంటెక్స్ట్ మీకు అర్థం కావాలంటే, ట్రంప్ అనే వ్యక్తి గురించి, ఆయన సైకాలజీ గురించి మనం తెలుసుకోవాలి. మీరు విన్నది కరెక్టే, అది సైకాలజీనే. ఎందుకు? 2 సమాధానాలు ఉన్నాయి దానికి. అమెరికన్ పొలిటికల్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అంటే, ఎవరైనా ప్రెసిడెంట్ కుర్చీ ఎక్కి కూర్చున్నాక 2 టర్మ్స్ మాత్రమే సర్వ్ చేయగలుగుతారు. అవి కన్సిక్యూటివ్ టర్మ్స్ అయినా, మన బరాక్ ఒబామా గారి లాగా ఆయన బ్యాక్ టు బ్యాక్ 8 years గవర్న్ చేశారు, లేదా నాన్ కన్సిక్యూటివ్ టర్మ్స్ అయినా ట్రంప్ గారి లాగా 2017 నుంచి 21 వరకు కూర్చొని తర్వాత జో బైడెన్ గారికి ఇచ్చేసి మళ్ళీ 25లో ఎలా అయితే వచ్చారో అలా ఇప్పుడు 29 తర్వాత ఆయన పోటీ చేయాలన్నా, హడావుడి చేయాలన్నా, నాయిస్ చేయాలన్నా కుదరదు. ఆయన కట్ చేసి పక్కన పెట్టేస్తారు. సో ఆయన ఎంత ఆజిమాయిషి చలాయించాలన్నా ప్రపంచం మీద ఇదే ఆ టైం. మీరు అందుకే నిన్న మన వీడియోలో మాట్లాడుకున్నా కూడా జెలెన్స్కీ గారితో ఆయన మాట్లాడుతున్న తీరు గానీ, టారిఫ్ల మీద ఆయన చేస్తున్న ఉద్యమం గానీ, ప్రపంచాన్ని భయపడదాం, నేను అనేవాడిని ఒకటి ఉన్నాను అని అరిచి చెప్పడమే ఆ బిహేవియర్ కి సంకేతం. ఇకపోతే పాయింట్ నెంబర్ 2, ఆయన నోబెల్ పీస్ ప్రైజ్ కి ఆయన నామినేట్ అయ్యారు. ఆయన ఇన్ఫాక్ట్ గత కొన్ని సంవత్సరాలుగా ఆయన నామినేట్ అవుతూ వచ్చారు. ఈసారి ఎలాగైనా కొట్టేద్దాం, అండ్ ఆయన పవర్ లో ఉన్నప్పుడు కొట్టేస్తే అదొక బ్యాడ్జ్ ఆఫ్ ఆనర్ అవుతుంది ఆయనకి. ఇంకా రెచ్చిపోవచ్చు. ఈ నోబెల్ పీస్ ప్రైజ్ ఎలా పనిచేస్తుంది అంటే, మన డబ్బా మనం కొట్టుకోకూడదు, అంటే మన నామినేషన్ మనం వేయకూడదు, మన తరపున ఇంకెవరైనా వేస్తారు. నామినీస్ ఎవరు ఉండొచ్చు? పొలిటికల్ లీడర్ గానీ, కాంగ్రెస్ మ్యాన్ గానీ, ప్రొఫెసర్లు గానీ, ఈ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ గానీ, అలా ఎవరైనా ఉండొచ్చు. Jan 31 లోపల నామినేషన్ పడిపోవాలి. ప్రతి సంవత్సరం ఒకరు అవుతారు. 2025లో ట్రంప్ అయిపోవాలని చెప్పి ఆయన తెగ ప్రయత్నిస్తున్నారు. అక్టోబర్లో విన్నర్స్ ని డిక్లేర్ చేస్తారు. ఈ గ్యాప్ లో ఆయన ఎంత క్రెడిట్ తీసుకుంటే అంత క్రెడిట్ తీసేసుకుందాం. ఎన్ని యుద్ధాలు కావాలంటే అన్ని యుద్ధాలు ఆపేద్దాం, ఆపకపోయినా ఆపామని చెప్పేసుకుందాం. Helped broker a full and immediate ceasefire, I think a permanent one, between India and Pakistan ending అనే ఒక 1 point ఎజెండాతో ఆయన ముందుకు వెళ్తున్నారు. ఎంత ఇదిగా వెళ్తున్నారంటే, మైక్ దొరికిన ప్రతిసారి అవతల వ్యక్తి భారతదేశానికి సంబంధించిన వ్యక్తి అయినా కాకపోయినా, ఆయనకి టాపిక్ వినడానికి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా, ఆ డిస్కషన్ సందర్భానుసారం వచ్చినా రాకపోయినా, అరిగిపోయిన టేప్ రికార్డర్ లాగా మాట్లాడుతూనే ఉన్నారు. అంతెందుకు నిన్న సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఆయన కూడా అదే మాట, ఇండియా పాకిస్తాన్ గొడవ జరుగుతుంది, ఆ గొడవని నేనే ఆపాను, మీరు వాట్ ఆర్ యూ డూయింగ్ గైజ్ అని. మీరు ఇంకా చిన్నపిల్లలు, నేను ఎంతో చూశాను, మీరు మనం ట్రేడ్ చేసుకుందాం, ఈ గొడవలు ఆపేసేయండి. Let's stop it. If you stop it, we're doing trade. If you don't stop it, we're not going to do any trade. He who holds the sword is destroyed by the sword. ఎన్నేళ్ళి దౌర్జన్యం, ఎన్నాళ్ళి దుర్మార్గం అని చెప్పగానే ఆ 2 దేశాలు వినేసే. ఇన్ఫాక్ట్ చాలా గ్రేట్ లీడర్స్ ఉన్నారు పాకిస్తాన్ లో, వండర్ఫుల్ లీడర్స్ అని చెప్పిన మాటనే మళ్ళీ చెప్పి పిప్పి చేస్తున్నారు. ఆయన దాన్ని పక్కన పెడితే ఆయన ఈగో కూడా చాలా ఫ్రెజైల్గా ఉంటుంది. ఈ పర్స్యూట్ లో ఎవరైనా ఆయన చెప్పిన మాటని కాదన్నా, ఆయన ఇచ్చిన స్పీచ్ ని ఎక్నాలెడ్జ్ చేయకపోయినా, తల వంచి జీ హుజూర్ అనకపోయినా ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. అది ఎంత వస్తుందంటే, మోదీ గారు కానీ, జయశంకర్ గారు కానీ, మనకు సంబంధించిన ఏ లీడర్ కానీ దాన్ని ఎక్నాలెడ్జ్ చేయలేదు.
ట్రంప్ అనే ఒక వ్యక్తి దీనిలో ఇన్వాల్వ్ అయ్యాడని కూడా మనకి తెలియదు అన్నట్టు మనం బిహేవ్ చేసాం. అదానికి అసలు నచ్చట్లేదు. సో దెబ్బకి టిమ్ కుక్ నేను కాల్ చేసి యాపిల్ ప్లాంట్ మీరు ఇండియాలో పెట్టొద్దు, వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారని చెప్పి నేను వీడియో కూడా చేశాను దాని గురించి. దానికి లేటెస్ట్ డెవలప్మెంట్ ఏమొచ్చింది, ఆయన నేను ట్వీట్ చేశారు, టిమ్ కుక్ జాగ్రత్తగా విను, నువ్వు కానీ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయడం కంటిన్యూ చేసినా, కొత్త యాపిల్ ప్లాంట్ ఇండియాలో పెట్టినా పర్యవసానాలు చాలా సీరియస్ గా ఉంటాయి. తక్షణమే నువ్వు దాన్ని యూఎస్ లో మళ్ళీ మార్చి పెట్టకపోతే 25% టారిఫ్లు కట్టాల్సి ఉంటుంది, 25%. ఇది మామూలు విషయం కాదు. ఇది మీకు సింపుల్ గా చెప్పాలంటే స్మార్ట్ ఫోన్స్ వరకు అది ఏ దేశంలో మ్యానుఫ్యాక్చర్ అయినా టెక్నాలజీ లోపలికి వస్తుంది కాబట్టి అలా ఉంటే ఆ దేశానికే బెటర్ కాబట్టి చాలా తక్కువ టారిఫ్ కానీ అసలు ఆల్మోస్ట్ జీరో టారిఫ్ కానీ ఉంటుంది యూఎస్ఏలో. ఇలాంటి టైంలో ఆయన దేశానికే సంబంధించిన యాపిల్ అనే కంపెనీ లిటరల్లీ సిలికాన్ వ్యాలీలో ఉంది, కాలిఫోర్నియాలో. అలాంటి కంపెనీ మీద ఇలాంటి టారిఫ్ వేస్తే ఎంత నష్టం ఆ కంపెనీకి. అట్ దిస్ టైం ఈ జనాలు అసలు ఈయన వరల్డ్ లీడర్ అయినా ఏదో మనం చిన్నప్పుడు బోర్డు వేసుకొని ఒక మునోపలి గేమ్ ఆడతాం కదా, ఆడి మీద టారిఫ్, ఈడి మీద టారిఫ్, నా పక్కన కూర్చున్నోడి మీద టారిఫ్ అని చెప్పి కనబడినోడు కల్లా ఒక టారిఫ్ కొట్టి పంపిస్తున్నాడు. డబ్బులు కాసుపడి వచ్చిన ప్రతి వరల్డ్ లీడర్ని అవమానించి మరీ వెనక్కి పంపిస్తున్నాడు. ఇప్పుడు నిజంగా చెప్తున్నా యాపిల్కి ఏం చేయాలో తెలియని పరిస్థితి. కొత్తగా ఐ డోంట్ కేర్ అన్నట్టు ఫాక్స్కాన్ దింపింది తమిళనాడులో. యాపిల్ కి సంబంధించిన చిప్స్ తయారు చేసే సంస్థ అది. దాన్ని పక్కన పెడితే ఆయన ఈగోకి ఇంకా ఆద్యం పోసినట్టు అయింది జయశంకర్ గారు మాట్లాడుతున్న మాటలు. ఆయన ఏమంటారు చాలా క్లియర్ గా 2 మాటలు మీరు గుర్తుపెట్టుకోండి, చాలా వెటకారంగా అన్నారు ఇది. ఎందుకంటే మనం చిన్నప్పుడు ఒక కథలో మనం చదివాం, చీమ ఎందుకు కుట్టామంటే మరి నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అందంట చీమ. మరి మన భారతదేశపు ఇంటర్నల్ మ్యాటర్స్ వేలు పెట్టి కిలికేస్తే మనం ఆ మాత్రం చమక్ లేకపోతే ఎలా చెప్పండి. డైరెక్ట్ గా ఆయన అనలేదు కూడా జయశంకర్ గారు. ఆయన రీసెంట్ గా మేలో యూరోప్ లో 3 దేశాలకు వెళ్ళారు, జర్మనీ, డెన్మార్క్ అండ్ నెదర్లాండ్స్. అదైనా జాబ్ ప్రోటోకాల్ అది. ఆయన లిటరల్లీ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్. రకరకాల సమ్మిట్స్ కి రకరకాల దేశాలకి ఆయన వెళ్తుంటారు, ఇండియానే రిప్రజెంట్ చేస్తుంటారు. దీంట్లో భాగంగానే చాలా మీడియా ఇంటరాక్షన్ చేశారు ఆయన. రకరకాల యూరోపియన్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చారు. సో ఆ సమ్మిట్ లో గానీ ఆ డిస్కషన్ లో గానీ జరుగుతున్న మ్యాటర్ కాకుండా ప్రపంచం అంతా ఇండియా పాకిస్తాన్ కాంబాట్ గురించి మాట్లాడింది కాబట్టి ఆ ఎస్కలేటింగ్ టెన్షన్ గురించి, యూఎస్ ఇంటర్వెన్షన్ గురించి అడగడం మొదలుపెట్టింది. ఆయన దీనికి ఎటువంటి సమాధానం చెప్పినా దాని సమరీ ఒకటే, ఇండియాకు ఒక రిజాల్వ్ ఉంది, అక్కడ ఉగ్రవాదులు ఉన్నారు, ఆ ఉగ్రవాదులు మేము కొట్టాలి, అది ఎక్కడ ఉంటే మేము అక్కడ కొడతాం. ఈ స్టేట్మెంట్ ని సాలిడిఫై చేయడానికి ఆయన ఇచ్చిన ఒక 2 ఆన్సర్స్ మనం వినాలి. మీరు జాగ్రత్తగా వినండి. ఒకటి కొంచెం వెటకారంగా సింపుల్ గా ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ అడుగుతారు, ఇదంతా జరుగుతున్నప్పుడు ఈ ఇండియాకి పాకిస్తాన్కి మిజైల్ సీజ్ ఫైర్లు అని జరుగుతున్నప్పుడు అంటే ఇక్కడ యూఎస్ఏ ఎక్కడుంది ఈ టైంలో, ఇండియాతో ఏమైనా నెగోషియేట్ చేస్తుందా, ఇండియాకి ఏమైనా హెల్ప్ చేస్తుందా, ఇండియాకి ఏమైనా సలహాలు ఇస్తుందా, ఇండియాకి ఏమైనా ఆర్డర్లు పాస్ చేస్తుందా అన్నాడు. అడిగిన క్వశ్చన్కి ఈయన సింపుల్గా యూఎస్ఎస్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ అని చెప్పాడు. అంటే ఇండియా ఎలా అయితే ఇండియాలో ఉంటుందో, పాకిస్తాన్లో ఉంటుందో, నెదర్లాండ్స్లో ఉంటుందో, మీ జర్మనీలో ఉంటుందో, అలాగే యూఎస్ అనేది యునైటెడ్ స్టేట్స్లో ఉంది, దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు అని ఒక మాట అన్నారు. మీకు ఇప్పుడు అర్థమవుతుందా డొనాల్డ్ ట్రంప్ ఈగో ఎందుకు అలా అక్కడ రేజ్ అవుతుందో? దీనికే. బట్ మనకు వేరే ఆప్షన్ కూడా లేదు. ఇప్పుడు మనం తలొగ్గేసి ఇప్పుడు కానీ మనం కరెక్టే మీరు చెప్పింది, మేము ఇప్పుడు ఏం చేయగలుగుతాం మేము అని కొంచెం మన మాట తడబడినా, అదిరినా బెదిరినా, ఊపిరిలో ఎటువంటి బెరుకున్నా అది అటు అడ్వర్సరీ నేషన్స్ కి, యూఎస్ లాంటి ఈగోయిస్టిక్ నేషన్స్ కి అది వాళ్ళకి బలం. అది అట్ ద సేమ్ టైం మనం డైరెక్ట్ గా డొనాల్డ్ ట్రంప్ ని యూఎస్ ఎటువంటి హెల్ప్ చేయలేదు అని కూడా చెప్పలేం మనం. సో అటు ఇటు కాకుండా మధ్యలో చురకబెట్టినట్టు ఆయన సమాధానం చెప్పారు ఆయన. అది సోషల్ మీడియా అంతా చక్కర్లు కొడుతుంది. నౌ లిసన్ టు దిస్ సెకండ్ ఆన్సర్. మేము ఇప్పుడు కాదు ఇండియా పాకిస్తాన్ ఎప్పుడు ఒక బైలాటరల్ ఇష్యూగానే ఉంచుతాం, కాశ్మీర్ అనేది మా సమస్య. అప్పుడు ఎస్కలేటింగ్ టెన్షన్ ఉన్నప్పుడు, కాంబాట్ సిచ్యువేషన్ ఇండియాకి పాకిస్తాన్కి ఉన్నప్పుడు మేము ఒక కాల్ తీసుకున్నాం. ఏంటా కాల్? ఈ ఫైరింగ్ ఆగాలంటే, కాల్పులకు బ్రేక్ పడాలంటే వాళ్ళు మమ్మల్ని వచ్చి అడిగితే గానీ మేము ఆపాం, మా జనరల్ కాల్ చేస్తేనే మేము ఆపుతాం. అలా ఆయన కాల్ చేశాడు, అందుకే మేము ఆపాం. Something which was negotiated directly between India and Pakistan. We made one thing very clear to everybody who spoke to us, not just United States but to everybody, saying look, if the Pakistanis want to stop firing, they need to tell us. We need to hear it from them. సీజ్ ఫైర్ జరిగింది అందుకే. ఇన్ఫాక్ట్ సీజ్ ఫైర్ అనే మాట కూడా ఆయన మాట్లాడలేదు, స్టాపేజ్ ఆఫ్ మిలిటరీ యాక్షన్ జరిగింది అందుకే. ఆయన క్రిస్టల్ క్లియర్ గా బల్ల గుద్దినట్టు చెప్పారు. ఇది వినడానికి సింపుల్ గా ఉండొచ్చేమో కానీ మీరు జియో పొలిటికల్ లెన్స్ నుంచి దీన్ని చూస్తే, జూమ్ అవుట్ చేసి చూస్తే మన నిప్పుతో గేమ్ ఆడుతున్నట్టే. బట్ ఇది తప్పని గేమ్, మనం తప్పించుకోలేని గేమ్ ఇది. అందుకే జయశంకర్ గారు అలా మాట్లాడారు. దీనివల్ల ఈ ట్రంప్ ఈగో ఇంకా హర్ట్ అవ్వచ్చు. ఆయన రోజుకి 2 సార్లు ప్రస్తావిస్తున్నారు భారతదేశం గురించి, రేపు 4 సార్లు ప్రస్తావించవచ్చు. బట్ ఆ మాటలన్నీ పడినా మనం కొంచెం నిఠారుగా నిలబడాలి. ట్రంప్ అనే వ్యక్తి ఇంకో 2-3 సంవత్సరాలు ఆయన వెళ్ళిపోతాడు. ఆయన యూఎస్ ని ముంచే నేను వెళ్దాం అని ఫిక్స్ అయితే మనం ఏం చేయలేం దాన్ని. బట్ మన స్టాండ్ అమెరికన్ ప్రెసిడెంట్ బట్టి మారకూడదు. ఇన్ఫాక్ట్ ట్రంప్ కి భారతదేశం మీద ఎటువంటి పర్సనల్ ఎనిమిటీ లేదని, ట్రంప్ ఇస్ జస్ట్ బీయింగ్ ట్రంప్ అని, అదాని వ్యక్తిగతం అని, అదాని వ్యక్తిత్వం అని. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉంటారు కదా మనకి, అజిత్ దోవల్ గారు ఎలా ఉన్నారు, వాళ్ళకి ఎక్స్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జాన్ హాల్టన్ ఆయన మీడియా ఇంటరాక్షన్ లో చాలా డైరెక్ట్ గా చెప్తున్నారు. ఆయన అంటారు, ఆయనకి ట్రంప్ అనే వ్యక్తికి సైకలాజికల్ గా మనం చూస్తే ఆయన క్రెడిట్ తీసుకోవడం చాలా ఇష్టం. ఇది నేనే చేశాను, ఈ యుద్ధాన్ని నేనే ఆపాను, ఆ గొడవకి నేనే సంధి చేశాను, ఈ లీడర్లు నేనే కలిపేశాను, ఈ డీల్ నేనే తెచ్చాను, ప్రపంచాన్ని 2 కాళ్ళ మీద నేనే నిలబెడుతున్నాను అలా అనుకుంటే మనసుకు లోపల చాలా హాయిగా ఉంటుంది అతనికి. Well, I can say this, it's nothing personal to India. This is Donald Trump who takes credit for everything. I think he did have a call with Prime Minister Modi, I think Vice President Vance, and
Secretary of State Rubio. దాంట్లో భాగంగానే మార్కో రూబియో మనకు కాల్ చేశారు, మాట్లాడారు. దీన్ని ఎవరు డినై చేయలేరు. మన జయశంకర్ గారితో మాట్లాడారు. బట్ దాని తర్వాత వాళ్ళు పాకిస్తాన్తో ఏం మాట్లాడారో మనకు తెలియదు. కానీ పాకిస్తాన్ డీజీఎంఓ నుంచి మన డీజీఎంఓకి కాల్ వచ్చిన తర్వాతే మన స్టాపేజ్ ఆఫ్ మిలిటరీ యాక్షన్ జరిగింది. బట్ ఈ ఫోన్ కాల్ ఆన్ రికార్డ్ ఉంది కాబట్టి, యూఎస్ఏ ఇండియాతో మాట్లాడింది కాబట్టి 100% వాళ్ళు క్రెడిట్ తీసుకుంటున్నారు. వాళ్ళు బయటకు వచ్చి ట్రంప్ అనే వ్యక్తి నేనే చేశానని చెప్తున్నాడు. రోజుకి 2 సార్లు 3 సార్లు మైక్ దొరికిన ప్రతిసారి అరిగిపోయిన టేప్ రికార్డర్ లాగా, VHS టేప్ లాగా ఈ సంధికి కారణం నేనే. అండ్ ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ సైడ్ కొంచెం ఎక్కువ వెళ్ళి ఇండియాని కొంచెం ఎక్కువ అవమానిస్తున్నాడు. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు ట్రంప్ ని ఎక్నాలెడ్జ్ చేశారు కదా, యూఎస్ డిడ్ వెరీ గుడ్ జాబ్ అని వాళ్ళ ప్రెస్ రిలీజ్ లో వచ్చింది. అందుకని వాళ్ళు గ్రేట్ లీడర్స్ అయ్యారు. మన ఎక్నాలెడ్జ్ చేయలేదు, అందుకని ప్లగ్ పికేద్దామని చూస్తున్నాడు యాపిల్ ప్లాంట్స్ ఇండియాలో. ఇన్ఫాక్ట్ ఈ సంవత్సరమే గ్లోబల్ ఐఫోన్ ప్రొడక్షన్లో 20% మంది పెరిగింది. 10% ఎంతో ఉండేది. దట్స్ ఎ హెవీ ఇంక్రీస్. ఈ యూఎస్ చైనా గొడవల్ని మైండ్లో పెట్టుకుని వాళ్ళు ఇంకా ఇంక్రీజ్ చేద్దామని చూస్తున్న టైంలో ఈ బెదిరింపు రావడం ఇండియాకి నష్టాన్ని చేకూరుస్తుంది. ఇన్ఫాక్ట్ ఇటువంటి ఆర్మ్ ట్విస్టింగ్ చేద్దామని గత 3 వారాలుగా ట్రంప్ చూస్తున్నారు ఇండియాకి. మీకు చిన్న శాంపుల్ మాత్రమే ఇది. దీన్నే మనం తట్టుకొని నిలబడాలి. ఇన్ఫాక్ట్ ఇదే మాట ఆయన టిమ్ కుక్కి ఫోన్ చేసి చెప్పొచ్చు, లేదా బ్యాక్ ఛానల్ డిస్కషన్ జరగవచ్చు. బట్ ఆయన ట్వీట్ చేయడం ద్వారా, ఒక ఎక్స్పోస్ట్ పెట్టడం ద్వారా అందులో నాట్ ఇండియా, మీరు యూఎస్లో చేయండి కానీ ఇండియాలో మాత్రం చేయొద్దు ఆయన చెప్పడం వెనకాతల ఆయన ఆజిమాయిషి చూపించుకోవాలనే తత్వం ఉంది. ఇది ఎటువంటి క్యాపిటలిస్ట్ కూడా నచ్చదు. టిమ్ కుక్ ఆల్సో విల్ బి పిస్డ్. యాపిల్ కంపెనీ చాలా కోపంగా ఉంటుంది. బట్ వాళ్ళకి కూడా ఇది చాలా సెన్సిటివ్ టైం. ఇది వాళ్ళు ఇండియా వైపు నిలబడతారా, యూఎస్ వైపు నిలబడతారా చూడాలి. ఓవరాల్ గా ప్రాఫిట్స్ వాళ్ళు ఎక్కడ చేసుకుంటారు ఒక స్వాట్ అనాలిసిస్ చేసి ఫైనల్ గా వాళ్ళకి బెటర్ అనిపించిన ఏరియాలోకే వస్తారు వాళ్ళు. ఇన్ఫాక్ట్ ఇంతకు ముందు బెదిరించినప్పుడు కూడా, బెదిరించిన తర్వాత ఇంకా $1.5 బిలియన్ ఎక్స్ట్రా డబ్బులు పడ్డాయి ఇండియాలో. మీరు ఒకసారి ఆలోచించండి. బట్ ఒక ఫ్లోలో ఏదైతే మన యాపిల్ కంపెనీతో కొడుతున్నామో 26-27 ఫిజికల్ ఇయర్ కల్లా 32% ఆఫ్ ద గ్లోబల్ ప్రొడక్షన్ భారతదేశం నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. అది మనకి ఎన్ని ఉద్యోగాలను ఇస్తుంది, యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. ప్లస్ మనకి PLI స్కీమ్ ఉంది, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అని. ఇలాంటి కంపెనీ ఏదైనా మన భారతదేశంలో పడితే మనం ఇచ్చే ఒక క్యాష్ బ్యాక్ లాంటిది. సో ఈ స్కీమ్లన్నీ వదిలేసుకొని యూఎస్కి వెళ్తుందా లేదా ఇండియాలో ఉంటుందా కాలమే నిర్ణయిస్తుంది, సమయం మనకి చెప్తుంది. బట్ అపోజిషన్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ అయితే వస్తున్నాయో దాన్ని గవర్నింగ్ పార్టీ ఎలా తీసుకుంటుందో చూడాలి. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చాలా క్లియర్ గా ఉంది, మన దేశపు ఫారెన్ పాలసీ దెబ్బతింటుంది. మీరు మైక్ దొరికితే యాక్టింగ్ చేస్తున్నారు, మైక్ లేనప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తే ఆ మాట వింటున్నారు అని కేటగారికల్ గా రాహుల్ గాంధీ గారు ఏవైతే క్లెయిమ్స్ చేశారో దాని మీద మీ అభిప్రాయం ఏంటి నాకు కింద కామెంట్స్ లో రాయండి. ఈ కామెంట్స్ ఒక మంచి డిస్కషన్ ఫోరం లో పెడదాం. మీరు చెప్తున్న ప్రతి మాట నేను వింటున్నా. లెంత్ కొంచెం ఎక్కువ అయింది అనిపిస్తే తగ్గిస్తున్నా. మ్యాటర్ ఇంకా క్రిస్ప్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నా, డైరెక్ట్ గా మ్యాటర్ లో దిగిపోయే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే మీ వాయిస్ నా వాయిస్. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. జయశంకర్ గారు ఇంటర్వ్యూస్ ఇచ్చారు కదా, ఆయన వెళ్ళిన వివిధ దేశాల్లో ఏ దేశంలో ఉండే ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చారు మనం ఏదైతే వీడియోలో డిస్కస్ చేశామో. US is in the United States అనే ఆన్సర్. ఆప్షన్ A is France, ఆప్షన్ B is Denmark, ఆప్షన్ C is Germany, ఆప్షన్ D is Netherlands. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్స్ లో రాయండి. తెలుసుకుందాం అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. మీరు అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే పక్కన టిక్ మార్క్ అండ్ ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్. 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. అక్కడ వచ్చేస్తే అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ ఏదైనా నాకు ఇద్దాం అనుకున్నా, స్టోరీస్లో లేటెస్ట్ న్యూస్ని ఆర్లీ బేసిస్లో మీరు తెలుసుకుందాం అనుకున్నా, ఇన్స్టాగ్రామ్ ఇస్ అ గ్రేట్ ప్లేస్. వచ్చేసేయండి, లెట్స్ కనెక్ట్. అండ్ ఈ వీడియోని మీరు చూసారా? రీసెంట్గా సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ ఓవెల్ ఆఫీస్కి వచ్చి డొనాల్డ్ ట్రంప్ గారితో కూర్చొని మాట్లాడుతూ ఆల్మోస్ట్ సినిమాలో జరిగినట్టు ఇద్దరు లీడర్స్ కొట్టుకున్నారు, వరల్డ్ లీడర్స్. అది ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందంటే ఆ వీడియో అబ్సల్యూట్ సినిమా మూమెంట్. ఇది ఆ వీడియో ఇక్కడ ఉంది, దాని ఐ కార్డ్ ఇక్కడ ఉంది. వాళ్ళు ఎందుకు కొట్టుకున్నారో తెలుసుకుందాం అనుకుంటే ఐ కార్డ్ కొట్టండి. ఒకవేళ ఐ కార్డ్ లేకపోయినా కూడా జస్ట్ ఒక వీడియో ముందు ఉంటుంది అంతే. చెక్ ఇట్ అవుట్. అండ్ బై ద వే నాకు ఎన్నో DMs వస్తున్నాయి. రోజు పడుకునే ముందు మీ వీడియో చూడడం అలవాటు అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అని అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీరు రోజు ఒక హ్యాబిట్లో పెట్టుకొని ఈ పాయింట్ వరకు వచ్చి చూస్తున్నారు కదా, అదే నాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఇలాగే రోజు చేయడానికి ఒక 10 నిమిషాల్లో క్రిస్ప్గా ఆ రోజు జరిగిన విషయాన్ని సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ ముందు పెట్టేయడానికి. దానికి నాకు ప్రేరణ ఇస్తుంది మీరే. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. అండ్ దీన్ని ఇంకా బెటర్ చేస్తూనే వెళ్తాను. నాలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా వాటిని సరిదిద్దుకొని ఇంకా బెటర్ అవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. కీప్ సపోర్టింగ్. అండ్ మీ వల్ల ఎంతో మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయి ఈ వీడియోస్ ఆన్ ఎ డైలీ బేసిస్. మీరు జస్ట్ ఆ 10 నిమిషాలు స్పెండ్ చేయడం వల్ల. అండ్ అలాంటి కొత్త వాళ్ళలో మీరు ఒకరైతే కమ్ జాయిన్ ద క్లబ్. అందరం కలిసి పెరుగుదాం. నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మళ్ళీ రేపు వీడియోతో మీ ముందుకు వస్తాం. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above soft diplomacy. Rise above arrogance. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.